నాడు దేవతల శ్రేయస్సు కోసం అమరావతి రాజధానిని నిర్మించింది ఇంద్రుడైతే ఈనాడు ప్రజల శ్రేయస్సు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం అమరావతిని తిరిగి రాజధానిగా నిర్మించింది మీ చంద్రుడు. గత ప్రభుత్వంలో ఆయన్ని మీరు ఎన్ని కష్టాలు పెట్టారు, ఎన్ని అవమానాలకు గురి చేశారు, అమరావతి మీద నిప్పులు పోశారు. నా గుండె తరుక్కుపోయింది. ఎందుకంటే అమరావతి అమరమైంది. అప్పట్లోనే దానికి వరం ఉంది, నిత్యమై నిఖిలమై శుభప్రదమై జయప్రదమై కలియుగంలో సైతం విరాజిల్లాలని దానికి వరం ఉంది. అలాంటి వరాన్ని మీరు చిన్నాభిన్నం చేయాలని చూస్తే నా మనసు కల్లడిల్లిపోయింది. ఈరోజు దానికి అడ్డుకట్ట వేయడానికి ఉభయ సభల్లో, మీ దేశ అత్యున్నత సభల్లో దానికి పరిష్కారం చూపించారంటే నా మనసు పులకరించిపోయింది. అందుకే స్వయంగా నేనే వచ్చి మీ నాయకుడిని చంద్రబాబు గారిని అభినందించాలని, మీ అందరికీ నోరు తీపి చేయాలని ఇక్కడికి వచ్చాను. అప్పట్లో మేము సభలు నిర్వహించి సమాచారం ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మీ పరిపాలనలో, మీ యుగంలో ప్రెస్ క్లబ్కి వచ్చి వివరాలు చెప్పడం శ్రేయస్కరమని నేను మీ దగ్గరికే వచ్చాను. ఆనాడు మీరు చూశారు, దేవతలే భయపడిపోయే విధంగా ప్రవర్తించారు అసురులు. అలాంటిది పరిణామాలు గతంలో మనం చూస్తున్నాం. ఇక్కడ కలియుగంలో కూడా వాళ్ళకి ప్రతిరూపాలే వీళ్ళని అనిపించే విధంగా, ఆనాటి అసురులకి ప్రతిరూపాలే వీళ్ళు అనిపించే విధంగా ప్రవర్తన చేస్తూ ఉంటే చరిత్ర గుర్తుకొచ్చింది. అందుకే గుర్తు చేద్దామని వచ్చాను. మీరు ఏంటండి, అచ్చమైన తెలుగువాడిగా పుట్టి మావగాను. నేను చరిత్ర పుటల్ని తిరగేశాను, ఎక్కడైనా ఈ పదానికి అర్థం దొరుకుతుందా అని. నాకు దొరకలేదు. మా శిష్యుని అడిగితే మావగానంటే మామిడి చెట్లకు పట్టిన పూతకు పట్టిన తెగులేమో అని చెప్పాడు. అది మన రాజధానిగా పెట్టుకొని ఏ మొహం పెట్టుకొని తలెత్తుకొని తిరుగుతారు మీరు? అమరావతి అమరమైనదని అప్పుడే వరం పొందింది. అందుకే అది ఎంతమంది అసురులు దాన్ని తొక్కినా పైకి మొలుస్తూనే ఉంటుంది. అందుకే ఆ పేరు పెట్టారు.